హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? మేమైతే చాలా బాగున్నాము. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది. సో ఇంకా మార్నింగే అంతా కూడా కడిగేసి ఇక్కడ ముగ్గులు అయితే పెట్టేశాను. ఇక్కడ కడప దగ్గర కూడా ఇలా ముగ్గేసుకున్నాను. ఇక్కడ మామిడాకైతే నేను అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా ఉప్పలమ్మని చేయడానికి. సో ఇంకా వచ్చేటప్పుడు అయితే మామిడాకులు అలాగే మామిడికాయలు అయితే తీసుకొచ్చుకున్నాము. ఇక్కడ అత్తమ్మ వాళ్ళ ఇంటికి గిన్నెలు తీసుకెళ్ళాం కదా, పెద్ద పెద్ద గిన్నెలన్నీ కూడా తీసుకెళ్ళాం అనమాట వంట చేయడానికి. సో అవన్నీ కూడా ఉంటే బావ అయితే పైన సర్దేస్తున్నాడు. సో అవన్నీ కూడా సర్దేసిన తర్వాత నేను ఇల్లు తుడిచిన తర్వాత బౌలన్నీ కూడా క్లీన్ చేసుకొని గ్యాస్ అంతా కూడా కడిగేసాను అనమాట. ఇక్కడ నైట్ వాళ్ళ కోసం పిల్లల కోసం అయితే టిఫిన్ వచ్చేసి గోధుమ రవ్వ ఉప్మా అయితే చేసేసాను. వాళ్ళైతే తిని వాళ్ళని ఫ్రెష్ అప్ చేయించి నేను కూడా ఫ్రెష్ అప్ అవుదామని చెప్పేసి ఇక్కడ బావ ఆఫీస్కి వెళ్ళే ముందే వేప పువ్వు అయితే తెచ్చాడనమాట. అదే చూపిస్తున్నాను. సో బౌలన్నీ క్లీన్ చేసుకొని నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను. పిల్లలైతే ఆల్రెడీ ఫ్రెష్ అప్ అయిన తర్వాతే వాళ్ళైతే టిఫిన్ చేశారనమాట. బావ మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి పచ్చడి కోసం అయితే చింతపండు అయితే నానేసాను. చూసారా, ఇక్కడ భక్షాలు చేయడానికి కోసం అయితే పప్పు కూడా కుక్కర్లో పెట్టాను. అయ్యింది, ఆఫ్ చేశాను. పప్పు అయ్యేలోపు నేను దేవుని ఇంట్లో కూడా అంతా సర్దేసుకున్నాను అనమాట. చూసారా, పువ్వులు కూడా పెట్టేసుకొని దీపాలు పెట్టడానికి రెడీ చేసుకున్నాను. ఇప్పుడైతే మామిడాకు పెట్టాలి, అలాగే పచ్చడి రెడీ చేయాలి. భక్షాలు చేసిన తర్వాత దీపం అయితే పెట్టేస్తాను. అందుకోసం అయితే అన్ని కూడా రెడీ చేసి పెట్టుకున్నాను దేవుని ఇంట్లో. సో బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ పని అంతా అయిపోయాక పూజ చేసుకొని బావ ఆఫీస్ నుంచి వచ్చాక అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలి. ఎవ్రీ ఇయర్ కూడా మార్నింగే అంటే ఆఫీస్ ఉండకపోయేది, ఇప్పుడైతే ఆఫీస్ ఉంటుంది అనమాట బావకి. సో ఎవ్రీ ఇయర్ కూడా ఇక్కడ పొద్దున్నే పచ్చడి చేసుకొని ఇక్కడ కంప్లీట్ చేసుకున్న పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత వెళ్ళేదన్నమాట. ఈసారి అయితే లేట్ అయింది, అంటే ఆఫ్టర్నూనే వెళ్తాము. 12:30, 1 వరకు అయితే బావ ఆఫీస్ నుంచి వస్తా అన్నాడు. వచ్చిన తర్వాత వెళ్ళాలి. సో ఈ లోపు నేనైతే ఈ పనులు అయితే కంప్లీట్ చేసుకొని బట్టలు కూడా సర్దుకోవాలన్నమాట. సో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర జాతర జరుగుతుంది కదా, ఈసారి కూడా చూడాలి. మరి ఈసారి అయితే టెంపుల్ కొత్తగా కట్టారు, కంప్లీట్ కాలేదు. అంటే టెంపుల్ అయిపోయింది కానీ కలర్స్ అవన్నీ కూడా వేయలేదన్నమాట. అక్కడికి వెళ్ళాక కూడా చూపిస్తాను. ధ్వజస్తంభం అవన్నీ కూడా నిలబెట్టేది ఉంది కానీ ఇప్పుడు కాదంట. అక్కడ గుడి ముందు అయితే ఒకటి గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుందన్నమాట, అది తీసి వేరే దగ్గర వర్క్ చేపించిన తర్వాత ఇక్కడ ధ్వజస్తంభం అలాగే నవగ్రహాలు అవన్నీ కూడా పెడతారంట. తెలియదు పూర్తిగా. సో అక్కడికి వెళ్ళాక కూడా చూపిస్తాను. వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను, చూసేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే వీడియోకి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది కొంతమందికి షేర్ అవుతుంది. సో కంటిన్యూ చేస్తాను, చూసేయండి. సో ఇక్కడ నేనైతే ఫస్ట్ మామిడాకులు అయితే పెట్టేస్తున్నాను. ఆల్రెడీ దేవుని ఇంట్లో అన్నీ సర్దేసుకున్నాను. భక్షాలు చేయాలి కదా, భక్షాల కోసం అయితే పప్పు కడిగి కుక్కర్లో గ్యాస్ మీద పెట్టేశాను అనమాట. భక్షాలు అలాగే పచ్చడి అయితే చేసి దేవుడి దగ్గర పెట్టేసి కొబ్బరికాయ కొట్టి రెడీ అవుతామన్నమాట. బావ అయితే ఆఫ్టర్నూన్ వరకు ఆఫీస్కి వెళ్ళి వస్తా అని చెప్పేసి వెళ్ళాడు. అందుకోసమే అన్ని పనులు కూడా నేనే చేసుకుంటున్నాను. సో ఇక్కడ మామిడాకులు పెట్టిన తర్వాత ఇక్కడ అందరి కోసం అయితే కంకణాలు కూడా కడుతున్నాను అనమాట. కంకణాలు కట్టేసి భక్షాలు అయితే ప్రిపేర్ చేస్తాను. ఫస్ట్ అయితే పచ్చడి చేసి తర్వాత దేవుడి దగ్గర పెట్టేసి భక్షాలు కూడా చేసి దేవుడి దగ్గర పెట్టేస్తాను. సో పచ్చడి చేయడానికి అయితే అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే చింతపండు గుజ్జు తీసి కొన్ని వాటర్ అయితే వేస్తున్నాను. దానికి తగ్గట్టు బెల్లం అయితే యాడ్ చేసుకుంటున్నాను. మేమైతే కొబ్బరి అలాగే అరటిపండు ఇవైతే వేయము, ఓన్లీ బెల్లం అలాగే చింతపండు, ఉప్పు, కారం అలాగే వేప పువ్వు, మామిడికాయ ముక్కలు ఇవైతే వేసుకుంటాం అనమాట. కొందరు అరటిపండు అలాగే కొబ్బరి పొడి ఇవన్నీ కూడా వేసుకుంటారు. మేమైతే మా అమ్మ వాళ్ళు చేసే విధంగానే చేస్తాము, అవైతే ఏం యాడ్ చేయము. సో ఫైనల్లీ పచ్చడి కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. కొంచెం సాల్ట్ అలాగే కొంచెం అయితే లైట్గా వేసాను, కారం ఎక్కువ కూడా వేయలేదు. సో బెల్లం కరిగేంత వరకు అయితే కరిగించేసాను. ఈలోపు భక్షాల కోసం అయితే పప్పు కూడా ఉడికిపోయింది, అది చల్లారితే సరిపోతుంది అనమాట. చల్లారిన తర్వాత నేను భక్షాలు అయితే చేసేస్తాను. భక్షాలు చేసేటప్పుడు అయితే వీడియో ఏం తీయలేదు, నాకు కొంచెం ఈరోజు ఎందుకో నర్వస్గా ఉండే అనమాట. అందుకోసమే వీడియో కూడా కొంచెమే తీశాను. నేను ఇవన్నీ రెడీ చేసేలోపు బావ వచ్చాడు. బావ వచ్చిన తర్వాత భక్షాలు చేస్తుంటే బావ అయితే కొంచెం హెల్ప్ చేశాడనమాట.
నేను భక్షాలు చేసేటప్పటికి 1:30 అయింది. మేము ఇక్కడ అన్ని పనులు చేసుకొని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి అయితే 3:30, 4 అయిపోయిందన్నమాట. ఇంక ఇక్కడ పచ్చడి చేసిన తర్వాత పిండి అయితే కలుపుతున్నాను భక్షాల కోసం. ఇక్కడ పప్పు కూడా అవుతుందన్నమాట. బెల్లం ఆల్రెడీ వేసాను. ఇంకా బెల్లం వేసి కరిగేంతవరకు అయితే ఇంకా నేను పిండి కలిపి పెట్టేసి ఇంకా భక్షాలు అయితే చేసేసాను. ఇంక ఇక్కడ ఫైనల్గా భక్షాలు చేసిన తర్వాత ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాను. No pones cuando. చిన్న Gitu kedua kan lebih.
ఇంకమ్మా నానా కానీ అంత తాగుతుందా బాగా? కానీ సో పూజ అంతా కంప్లీట్ చేసుకొని ఇంక ఇక్కడ పూజ అయితే అయిపోయింది. ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. బ్యాగ్ అన్ని కూడా సర్దేసుకొని ఇంకా కార్లో పెట్టేశారు పిల్లలు. సో ఇంకా తాళం కూడా వేసేసాను, వెళ్తున్నాను. సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి. టైం వచ్చేసి 2 ఎంత అవుతుంది బా? 2:10 అవుతుంది. ఇక్కడే ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు వాళ్ళైతే. సో కంటిన్యూ చేస్తాను, చూసేయండి. సో ఫైనల్గా ఇంకా బయలుదేరిపోయాము. ఇంకా మేము బయలుదేరేసరికి 2:10, 2:15 అక్కడే అయిపోయిందనమాట. ఇంకా అమ్మ వాళ్ళు అయితే ఇంకెప్పుడు బయలుదేరుతారని చెప్పేసి ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు. సో ఇంకా పనులన్నీ చేసుకునే వరకు అయితే ఈ టైం అయిందనమాట. ఇంకా బాగా ఆఫీస్కి వెళ్ళాడు కాబట్టి అలా కొంచెం లేట్ అయింది, లేదంటే ఇంకా కొంచెం త్వరగానే వెళ్ళే వాళ్ళము. సో ఇంకా కంటిన్యూ అవుతుంది, చూడండి. సో ఫైనల్గా ఇంటికైతే వచ్చేసాము. ఇంకా అక్క వాళ్ళు ఫోన్ చేస్తే మాట్లాడుకుంటూ ఉన్నానమాట. ఇంకా అక్కడ అమ్మేమో ఇంకా పూరీలు అలాగే చికెన్ కర్రీ వండిందంట. ఇప్పుడే బగారా రైస్ వేద్దామని చెప్పేసి అన్నీ ప్రిపేర్ చేసుకుంటుంది. ఇంక ఇక్కడ మాష్ పాప నేను భక్షాలు చేశాను, ఇంకా అవే తీసుకొస్తే అమ్మకిచ్చి అమ్మని తినమని చెప్పేసి అంటుంది. ఇంక ఇక్కడ నేను తమ్ముడు వర్క్ చేసుకుంటున్నాడు అనమాట. ఈరోజు తమ్ముడికి వర్క్ ఉంది, ఇంకా వాడు వర్క్ చేసుకుంటుంటే ఇంకా వాడికి కూడా తెచ్చి ఇచ్చాను. ఇంకా వాడైతే తిని బాగున్నాయని చెప్పేసి అంటున్నాడు. ఇంక ఇక్కడ మాష్ పాప కూడా తింటుంది. ఇంక ఇక్కడ సరిగ్గా తినలేదనమాట. ఇంకా అక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా తను కూడా ఒకటి తింటుంది. అమ్మకి ఇచ్చేసి అమ్మ ఒక 2 అలా తినింది. ఇంక ఇక్కడ పిల్లలు కూడా తింటున్నారు. బాబు కూడా ఒక 2 ఉంచానమాట. ఇంక ఇక్కడ మా కుక్క కూడా వచ్చింది, ఏమో తింటున్నారని చెప్పేసి వచ్చిందన్నమాట. ఇంకా తనను కూడా కొంచెం వీడియో తీశాను. చూసారా, మా తమ్ముడు అక్కడ ఉంటే అక్కడే ఉండి చూస్తుందన్నమాట. సో ఇంక ఇక్కడ వచ్చేసరికి ఫుల్ ఆకలి వేస్తుందన్నమాట. మార్నింగ్ నుంచి కూడా ఏం తినలేదు కదా. ఇంకా పూజ కంప్లీట్ చేసుకొని వెంటనే ఇటు బయలుదేరిపోయాము. ఇంకా అమ్మ వచ్చేసరికి అయితే పూరీలు చేసిందని చెప్పాను కదా. ఇంకా బావ నేను ఇంక ఇక్కడ కూర్చొని అయితే పూరీలు తింటున్నాము. బాబు అయితే ఇంక ఇక్కడ ఉగాది రోజు జాతర జరుగుతుందని చెప్పాను కదా, గుండె బ్రహ్మయ్య జాతర. అందుకోసం అయితే పగబండ్లు అని చెప్పేసి రెడీ చేస్తున్నారట. బాబు అయితే అక్కడికి వెళ్ళాడనమాట. ఇంకా పార్టీల తరపున ఉంటుంది కదా, 3 పార్టీలు 3 రెడీ చేస్తున్నారంట. సో ఇంక ఇక్కడ అమ్మ చీపురు కట్ట, పాత చీపురు కట్ట ఎలా తీయాలి ఏంటి అనేది చెప్తుంది. చూడండి, చీపురు కట్ట కొత్త చీపురు కట్ట తీస్తే తీయాలి. పాత చీపురు కట్ట 5 పుల్లలు కొత్త చీపురికి పెట్టి బొట్టు పెట్టి మనం పెట్టుకొని ఒకసారి ఊడవాలనా? జొన్నల మీదనన్నా వడ్ల మీదనన్నా ఒకసారి ఫస్ట్ మరి ఇప్పుడు లేవు కదా, 5 సార్లు ఊడవాలి. కాదు, జొన్న రోడ్లు లేని వాళ్ళ పరిస్థితి బియ్యం బస్తాల మీద దులిపాలనా? ఇట్లా 5 సార్లు ఇట్లా అన్నాక ఫాస్ట్ జ్యూస్ దులిపాలి. ఫస్ట్ అట్లా 5 సార్లు దులిపి మళ్ళీ కింద ఊడవాలి. ఇప్పుడు దులిపినాను, ఉడతాను. ఎవరో పండుగని దులిపకుంటూ ఉడతాను. ఇప్పుడు చెప్పాలి. అయ్యో నన్ను తీస్తాను. చూసారా, మనమైతే ఎప్పుడు పడితే అప్పుడు తీస్తామన్నమాట చీపురు కట్ట. కానీ అలా తీయకుండా ఇలా
అమ్మమ్మ వాళ్ళ ఆ కాలంలో కొత్త చీపిరి తీసేటప్పుడు ఒక రోజు చూసుకొని ఆ రోజు పాత చీపిరి ఊడ్చిన చీపిరి ఉంటుంది కదా, ఆ ఊడ్చిన చీపిరి 5 పుల్లలు తీసుకొని కొత్త చీపిరికి పెట్టి బొట్టు పెట్టి మనం పెట్టుకొని ఒక 5 సార్లు దులిపినట్టు చేసి ఇంకా ఊడుస్తారంట. అదే చెప్తుందన్నమాట. మీకు ఈ పద్ధతి తెలుసా అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంక ఇక్కడ ఈవినింగ్ దేవుడు వచ్చే టైం అయింది కాబట్టి అమ్మ అయితే ఈవినింగ్ అంతా ఊడ్చి మళ్ళీ ముగ్గులు పెట్టింది. ఈ లోపైతే బాబు పగవండి కట్టడానికి వెళ్ళాడని చెప్పాను కదా, అక్కడ నుండి అయితే వచ్చి ఇంకా తింటున్నాడు అనమాట. ఆకలి అవుతుందని చెప్పేసి పూరీలు ఒక 2 తిని వెళ్ళాడంట. ఇంకా వచ్చి ఇంకా అన్నం అయితే తింటున్నాడు. 4:30 కల్లా మేమైతే మా మేనత్త వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇంక అక్కడ వెళ్ళగానే కూల్ డ్రింక్ పోసారనమాట. ఇంకా తాగేసి ఇంక ఇక్కడ దేవుడు వస్తున్నాడు. దేవుడు వస్తుంటే కూడా కొంచెం వీడియో తీశాను. గుళ్ళో నుంచి తీసుకొస్తారనమాట దేవుడిని అయితే తీసుకొచ్చి ఇంక ఇక్కడ గుండ బ్రహ్మయ్య జాతర జరుగుతుందని చెప్పాను కదా, గుండ బ్రహ్మయ్య టెంపుల్లో అయితే పెడతారనమాట. ఇంక ఇలా ఈరోజు అయితే ఉగాది రోజు ఈవినింగ్ తీసుకొస్తారు, మళ్ళీ నెక్స్ట్ డే ఈవినింగ్ తీసుకెళ్తారనమాట గుడికి. ఇక్కడ తీసుకొస్తుంటే అందరు కూడా ట్రాక్టర్ ముందు వాటర్ పోసి కొబ్బరికాయలు కొట్టే వాళ్ళు కొబ్బరికాయలు కొడతారు. ఇంక ఇక్కడ అయ్యగారైతే అందరికి కూడా బొట్టు పెడతారనమాట. అది కూడా కొంచెం వీడియో తీసాను చూడండి. సో ఇంకా కొబ్బరికాయలు కొట్టేసి వాటర్ ట్రాక్టర్ ముందు పోసి ఇంకా అందరం కూడా మళ్ళీ ఇంటికైతే వచ్చేస్తున్నాము. ఇంకా మేము ఇక్కడ నుంచి మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తామన్నమాట. ఇంక ఇక్కడ కొద్దిసేపు అలా 1 అవర్ అలా మాట్లాడిన తర్వాత మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడ దేవుడిని తీసుకువెళ్తుంటే పాటలు పెట్టారు కాబట్టి ఇంకా నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇంక ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చిందనమాట. ఇంక ఇక్కడ కూడా అందరూ వాటర్ పోయడానికి అయితే రెడీగా ఉన్నారు. ఇంకా వాటర్ పోసేసి సేమ్ అదే విధంగా మళ్ళీ బొట్టు పెట్టుకుంటారు. కొబ్బరికాయలు కొట్టే వాళ్ళు కొబ్బరికాయలు కొట్టేస్తారు, కొందరు ట్రాక్టర్ ముందు కొడతారు, కొందరేమో టెంపుల్కి వెళ్ళి కొట్టేసేస్తారనమాట. ఇంకా మేమైతే ఈరోజు చాలా లేట్గా వెళ్ళాము. పబ్లిక్ బాగుంటారు, దేవుడు వెళ్ళగానే ఇంక అందరూ కూడా ట్రాక్టర్లు తిప్పుతూ వెహికల్స్ తిప్పుతూ ఇంకా దర్శనం చేసుకునే వాళ్ళు కూడా ఇంకా మంగళారతులు తీసుకొని వెళ్తారు కాబట్టి మేమైతే లేట్గా వెళ్ళాము. 11:30 అలా వెళ్ళామన్నమాట టెంపుల్కి. సో ఇంకా అక్కడికి వెళ్ళాక కూడా చూపిస్తాను చూడండి. ఇంక ఈ లోపైతే ఇంకా మా పెద్దమ్మ కొడుకులు వాళ్ళందరూ కూడా వచ్చారు. ప్రశాంత్, సందీప్, ఇంకా మా రాజు వాళ్ళందరూ కూడా వచ్చారనమాట. వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఇంకా మేమైతే మెల్లగా వెళ్ళాము. అప్పుడైతే రష్ తక్కువ ఉంటుందని చెప్పేసి ఇంకా లేట్గా వెళ్ళాము. ఇంక ఇక్కడ అందరు కూడా మాష్ పాప కూడా వాటర్ అయితే పోస్తుంది అనమాట ట్రాక్టర్ ముందు. అయ్యో నా ఫోన్ ఎత్తలేవు కదా, ఇప్పుడు వాడేరా నా ఫోన్ ఎత్తలేవు కదా అంటే కాదు ఎట్లా కంపల్సరీ మనకి కంపల్సరీ. నేను అక్క చాటు కొన్నాను తెలుసా, గాలి ఇట్లా ముఖానికి కొడుతుంది. తుడుచుకున్నావారా? డోర్ మీద అదే టవలే
ఫైనల్లీ టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇంకెవరు లేరన్నమాట, మేము డైరెక్ట్గా వెళ్ళిపోయాము. ఇంకా రష్ అయితే ఫుల్గా ఉండేనట. ఇంకా గేటు బయట కూడా అంత లైన్ ఉండేనట. ఇప్పుడైతే ఎవరు లేరు. డైరెక్ట్ మేమైతే టెంపుల్లోకి వెళ్ళిపోయాము. చాలా బాగా అనిపించింది. ఇంకా కొత్తగా కడుతున్నారని చెప్పాను కదా, ఇంకా కంప్లీట్ అవ్వలేదన్నమాట. ఇంకా వినాయకుడిని కూర్చోబెడతారు, అలాగే అటు సైడు అమ్మవారిని కూడా పెడతారంట. ఇంకా డైరెక్ట్ మేము ఓన్లీ గుండె బ్రహ్మయ్య ఇలా ఉంటుంది చూడండి. మీకు ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో కూడా చూపెట్టాను, చూసారా? గుండయ్య బ్రహ్మయ్య ఇద్దరు అన్నమాట కనిపిస్తున్న దేవుళ్ళు. సో పక్కన ఇంకా మనకు ఊరేగింపుతో శివుని టెంపుల్ నుంచి వచ్చిన దేవుడు పక్కకి ఉంటాడు. సో ఇంకా మేము వెళ్ళగానే ఇలా దర్శనం చేసుకొని ఇంకా ప్రశాంతంగా దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. సో ఇంకా ఫైనల్గా దర్శనం కంప్లీట్ చేసుకొని ఇంక ఇక్కడ బయట నందీశ్వరుని దగ్గర పసుపు కుంకుమలు ఉద్బస్సులు పెట్టేసి ఇంకా కొబ్బరికాయ అయితే కొడుతున్నాము. ఇంకా ఒకరి తర్వాత ఒకరం అందరం కూడా కొబ్బరికాయలు అయితే కొట్టేసాము. ఫస్ట్ నంది దగ్గర పొట్టి తీసుకొని పెట్టేసి ఇంకా అందరికి కూడా పెట్టిన తర్వాత ఇంకా కొబ్బరికాయలు అయితే కొట్టామన్నమాట. సో ఇంక ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో దేవుడి దగ్గర సాంగ్స్ వస్తున్నాయి, అందుకోసమే ఇంకా కొంచెం వాయిస్ ఓవర్ ఇచ్చేసి ఇంకా సాంగ్ అయితే పెట్టేశాను.
ఫైనల్గా దర్శనం కంప్లీట్ చేసుకొని ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము. ఇంకా పగబండ్లు వస్తున్నాయన్నమాట. అందరూ కూడా డాన్సులు వేసుకుంటూ ఇంక ఇలా వస్తారనమాట. పార్టీలు ఉంటాయి కదా, వాటి తరపున అయితే కట్టారనమాట. 3 పార్టీల నుంచి 3 కట్టారు. ఇంకొకటి అయితే వస్తుందన్నమాట. ఈ పగబండ్లన్నీ కూడా వెళ్ళేసరికి గుడి దగ్గరికి వెళ్ళేసరికి 1:32 అయింది. మేమైతే 1:30 వరకు అయితే ఉన్నాము. ఇంకా 1:30 తర్వాత ఇంటికి వెళ్ళిపోయాము. సో ఇంక ఇక్కడ అందరు కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. ఇంకా లాస్ట్కి అయితే మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను. సో వ్లాగ్ అయితే ఇదండి. వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో వ్లాగ్ అయితే ఇంతే అండి. వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి. ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఈసారి అయితే గుండె బ్రహ్మయ్య గురించి మొత్తం కూడా ఒక బుక్ అయితే రాశారు. వీలైతే నేను అది తీసుకొని పెడతాను. ఒక బుక్ అయితే ఈ సంవత్సరమే రాశారనమాట. అదైతే కొంతమందికి ఇచ్చారు. ఇంకా అందరికీ ఇవ్వడానికి రెడీ చేయలేదు. ఒక 10 మెంబర్స్కో 15 మెంబర్స్కో బుక్స్ అయితే ఇచ్చారనమాట. వీలైతే నేను అది బాబాయ్ దగ్గర నుండి తీసుకొని మీకు వీలైతే పెడతాను. సో ఇంకా వ్లాగ్ అయితే ఇదండి. వ్లాగ్ వస్తే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.